ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో పవిత్రమైన కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం అనగా ఈరోజు పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు 6 రకాల పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు పత్రాల మధ్య స్వామి అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకరించి వేద మంత్రాల నడుమ పుష్ప కైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, మాను సంపంగి, ఇతర పుష్పాలు, తులసి, మరువం, దవనం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. పుష్పాది దేవుడు పుల్లుడు ఆవాహన. పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు పత్రాలను దాతలు అందించారు. ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్కు సన్మానం. శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులను ఆలయ అధికారులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. ఓం నమో వెంకటేశాయ.